వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ వ్లాగ్స్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఈరోజు పొద్దున్నే వీడియో స్టార్ట్ చేసేది, ఈరోజు ఏంటి ఈవినింగ్ స్టార్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, ఎప్పుడు మార్నింగ్ రొటీన్ అలానే చూపిస్తున్నాను కదా, ఈరోజు అయితే ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నా. అది కాక రేపు మాకు వెల్ఫేర్ ఉందంట, ఇప్పుడే మెసేజ్ చేశారు. సో దానికోసం అని చెప్పి చిన్న చిన్న ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఇంకా డ్రెస్సులు పక్కన పెట్టుకోవడం, ఇంకా శారీస్, అలాగే హైబ్రోస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. నేనైతే హైబ్రోస్ మొన్నే చేయించుకున్నా, ఇప్పుడైతే చేయించుకోను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సారీ, కామెంట్ అయితే చేయొద్దు. సో కామెంట్ బాక్స్ ఎందుకు చేయొద్దు అన్నానంటే, మన కామెంట్ బాక్స్ అయితే ఆఫ్ చేశాను అనమాట. ఎందుకో కొన్ని మెసేజెస్ నాకు నచ్చట్లేదు, అందుకని ఆఫ్ చేసేసాను. సో లైవ్లో ఏమన్నా మీరు డౌట్ అడగాలి అనుకుంటే లైవ్కి వచ్చినప్పుడు మాత్రమే అడగండి. సో వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇప్పుడైతే కరెంట్ వెళ్ళిపోయింది. కరెంట్ జస్ట్ 10 minutes క్రితం వెళ్ళింది, ఇంకా రాలేదనమాట. సో కరెంట్ వెళ్ళింది కదా, ఏం చేస్తాం, మా వాళ్ళకైతే పాలు ఇచ్చేసాను. పాలు ఇవ్వడంతోనే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా 3:30 నుంచి ఏం చేద్దాం మధ్యాహ్నం నుంచి పడుకోనరా గాడిద అంటే అస్సలు పడుకోవట్లా. ఈ గాడిద లేచి తిరుగుతూనే ఉండు, ఎక్కడెక్కడ చూడండి. ఈ కిటికీలు పట్టుకొని ఏలాడుతున్నాడు బాల్కనీలో. ఇంకొకడైతే ఇంకా పాలు తాగుతున్నాడు అనమాట. వాడే వెళ్ళి పాలు కాగబెట్టి నాకు పాలు ఇవ్వు మమ్మీ అని చెప్తున్నాడు వాడు. అసలు వీడు టార్చర్, నాకు అసలు భయం వేస్తూ ఉంటుంది. గ్యాస్ దగ్గరికి వెళ్ళేసి వాడే ఆన్ చేసి పాలైతే కాబెట్టాడు అనమాట. ఇంకా బావ కూడా పక్కనే ఉన్నాడు, అంటే తన పాటికి తను ఉన్నాడు, వీడి పాటికి వీడు వెళ్ళి గ్యాస్ దగ్గర పనులన్నీ చేస్తున్నాడు అనమాట. నాని హాయ్ చెప్పు. హాయ్ హాయ్ పోసేసిండు. ఇంకా ఈరోజు ఏంటి మా వాడు పాలు కింద పోయలేదు అనుకుంటున్నా. ప్రతి ఒక్క రోజు టార్చర్ వీడితో నాకు. రోజు కింద పోస్తాడు పాలు, పొయ్యొద్దురా అన్నా కానీ పోస్తాడు అనమాట. అసలు చిరాకు వస్తుంటుంది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఒక పని ఉంది అనుకుంటే ఇంక 2 పనులు ఎక్స్ట్రా చేసి పెడతాడు. అలాగే ఇప్పుడు మార్కెట్కి కూడా వెళ్ళాలి, కూరగాయలు కూడా అస్సలు లేవన్నమాట. వెళ్ళి కూడా అది దాపుగా 1 week పైన అవుతుంది. అంటే పక్కింటి తోపటి ఆమె ఉంది కదా, సిస్టర్ తోపటి వెళ్ళాను అనమాట. ఆ రోజు శివరాత్రి ముందు రోజు వెళ్ళాను. ఇప్పటి వరకు అయితే బజార్కి వెళ్ళలేదు. ఇంకా మధ్యలో బావ ఏదో కొంచెం సంథింగ్ తీసుకొచ్చారు, ఇంక అంతవరకే. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఏముంది, ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంట్లో ఏం పనులు చేస్తుందో నేను కూడా అదే చేస్తా. సో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకే. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే వీళ్ళకి పాలు ఇచ్చేసిన, నేను కూడా కాఫీ పెట్టుకొని తాగేసాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చూడడం, వీడియోలు షార్ట్లు ఇవన్నీ అప్లోడ్ చేస్తూ నాకైతే తల పిచ్చి పట్టినట్టు ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం పూటే కదా రెస్ట్ తీసుకోవడము. ఇంకా అందుకని చెప్పి కొద్దిసేపు అలా పడుకుంటే మా వాళ్ళు అస్సలు నిద్రపోవని లేదనమాట. ఇంక వాళ్ళిద్దరు నిద్రపోకపోతే నాకు నిద్ర ఎలా వస్తుంది చెప్పండి. మధ్యలో ఇంకా వెల్ఫేర్ ఉందని చెప్పి మెసేజ్లు వేశారు. ఈ మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ అదొక తంట మాకు, అందుకని ఆ రిప్లై కూడా ఇచ్చేసా. సో ఆర్మీలో ఉన్నప్పుడు ఇన్ని ఉంటాయన్నమాట. కనిపిస్తుంది కదా. సో లైట్ అయితే వెళ్ళిపోయింది, లైట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. స్టాండ్ తీసుకున్నాను పెద్ద చిన్నది. వీళ్ళు స్టాండ్ తీసుకోవడానికి కూడా గొడవలు పడతారా బాబా. ఇలాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటారో చెప్పండి. నాకే పుట్టారు, నేను ఇంత గయాలుగా ఉంటా, వీళ్ళు కూడా నాకు అలానే తయారయ్యారు. పిల్లలకు పాలైతే ఇచ్చేసాను కదా, ఇక్కడ కిటికీ అయితే ఓపెన్ చేసి పెట్టేసిన. అంట్లు అయితే చూడండి సగం గడిగాను. ఎందుకో వీడియో స్టార్ట్ చేద్దాము అన్న ఎక్సైటింగ్లో సగం గడిగేస్తూ ఆపేసి వచ్చేసాను అనమాట. సగం అయితే ఉన్నాయి, ఇంకా తిన్నవన్నీ అక్కడే ఉంటాయి కదా. ఇప్పుడైతే కడిగి ఆ తర్వాత బజార్కి కూడా వెళ్ళాలి. ఇదే శారీ మీద కానీ వెళ్తే ఈ పిల్లలిద్దరితో భలే ఉంటుంది వ్యవహారం అయితే. మీ ఆర్మీ బావగారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమే కదా ఈ అంట్లు బొచ్చులు ఇవన్నీ కడుక్కుంటా ఉన్నాము. ఇంక ఈ ఇద్దరు పిల్లలతో బజార్కి వెళ్ళి ఆ చంచ నిండా పట్టుకొని వచ్చేసరికి నాకు ఈరోజు దేవుడు కనిపిస్తాడు ఖచ్చితంగా. చూద్దాం, వీళ్ళిద్దరు చెరువుడు పట్టిస్తా ఈరోజు, సరేనా? చెరువు తీసుకురావాలి, ఓకేనా? ఓహో అంటే ఎవరు వస్తాడైతే తినేటప్పుడు ఉండవా కావాలా? రోజు మమ్మీ నాకు యాపిల్ పెట్టు మమ్మీ స్కూల్కి అంటావు కదా. మరి అన్నీ చెయ్యాలమ్మా, మమ్మీకి హెల్ప్ చేస్తేనే కదా మరి. కరెంట్
వచ్చేసింది. ఇప్పుడు కనిపిస్తున్నట్టున్నా నేను కొంచెం క్లారిటీగా. ఎందుకు ఈ మధ్య కొంచెం కలర్ షేడ్ అయ్యానో లేకపోతే కలర్ పెరిగాను నాకే అర్థం కావట్లా. ఎంతైనా న్యాచురల్ చిన్నగా మీరా వీడియో వస్తుంది. బజార్కి వెళ్ళడానికి కూడా మేము డ్రెస్సులు చేంజ్ చేసామన్నమాట. ఏందాక వైట్ శారీ కట్టుకొని ఉన్నా, ఇప్పుడు వైట్ డ్రెస్ అయితే వేసుకున్నాను. మా పిల్లోళ్ళు కూడా ఇద్దరు బట్టలు మార్చేశారనమాట. వీళ్ళిద్దరు సెంటు కొడితే కానీ బయటికి రారు. సో మేమైతే రెడీ అయినాం. ఇదిగోండి మా చంచి అయితే పట్టుకొని బయటికి వెళ్తున్నాము. ఈ క్యారీ బ్యాగ్ ఎందుకు అంటే ఇక్కడ చంచులు కూడా ఇవ్వరు, మనం తీసుకొస్తే దాంట్లో వేసుకొని ఇంటికి వచ్చేయడమే. సో దానికోసం మనం తీసుకెళ్తున్నాం అనమాట. పదండి వెళ్దాం, మళ్ళీ లేట్ అయిద్ది. తాళాలు వేసుకొని ఇంటి నుంచి బయలుదేరాము. ఇప్పుడు టైం అయితే 6 అవుతుందనమాట. చీకటి పడిపోయింది. బయట అంత చీకటి ఏం లేదు, ఎందుకంటే పగలు వెళ్ళాము అంటే ఎండ ఫుల్గా ఉందనమాట. చలో పద త్వరగా. వాతావరణం అయితే కూల్గా ఉంది. ఇప్పుడే మంచిగా ఉంటాయి ఫ్రెష్గా కూరగాయలు, ఎందుకంటే సాయంత్రం తీసుకొస్తారు కదా కూరగాయలన్నీ, చాలా బాగుంటాయి ఫ్రెష్గా. అయితే అసలు గోలండి వెస్ట్ బెంగాల్లో. ఎక్కడో పూజ చేస్తున్నట్టున్నారు. ప్రతి మంత్ ఏదో ఒక పూజ ఉండనే ఉంటుంది వెస్ట్ బెంగాల్లో అయితే. అసలు ఈ పండగలేమో కానీ కూరగాయలు ఫ్రూట్స్ రేట్లు అయితే ఫుల్గా పెరిగిపోతాయి అన్నమాట. మేమైతే ఇంటి నుంచి బయలుదేరాము. ఇంకా పిల్లలు కూడా పరిగిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు చూడండి పరిగిస్తూ ఉన్నారు. పానీపూరి బండికి అక్కడ క్రేజ్ తగ్గట్లా జనాలు ఫుల్గా ఉన్నారు. చలో చలో. చూసారు కదా పానీపూరి వాళ్ళంతా, పానీపూరి బ్యాచ్. అచ్చా అచ్చా వీళ్ళు అమ్ముతారంట. ఈ క్యా హే కచోరీ? అచ్చా 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 కచోరీ అంట. మేడం అయితే ఇక్కడ అమ్ముతున్నారు. చలో చలో బాద్ మే ఆయేంగే చలో. బుడతలు చిన్నగా బండి ముందు ఆంటీ వస్తుంది, గుద్దింది అనుకో ఆడబోయి పడతారు. పండి ఇటు బండి. ఆంటీ చూడండి ఎంత ఉందో. ట్రైన్ ఇప్పుడే వచ్చినట్టుంది. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ట్రాక్ దగ్గర, కనిపిస్తుంది కదా. మేము ఉండే దగ్గరే అనమాట. సో రైల్వే ట్రాక్ అయితే లోకి జనాలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో. ఫుల్గా ఉంటారు ఎప్పుడు, రష్ ఏరియా అనమాట ఇది. చలో బిడ్డ ఆజా ఆజా. మా వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు బయటికి తీసుకొస్తే. చలో చలో. బూస్ట్ అయిన కాదురా గూడ్స్, వాడికి అదే వచ్చంట. చూడండి ఇక్కడిది గుడి మందిర్. స్వామి ప్రసాదం ఇస్తున్నారు. తోడా థ్యాంక్ యూ స్వామి. కొంచెం ప్రసాదం తీసుకొని వెళ్తున్నాం అనమాట. గుడి అనమాట ఇది. అప్పుడు గురు పౌర్ణమికో సంథింగ్ దేనికో వచ్చాము మేము. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి వచ్చాము. స్వామి జై హనుమాన్. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము ఫ్యాన్సీ స్టోర్కి. ఫ్యాన్సీ స్టోర్లో కొంచెం చిన్న షాపింగ్ ఉందన్నమాట. హాయ్ దీది కేసో. సో ఈ దీది దగ్గర అన్నీ ఉంటాయి, వెరైటీస్ అన్నీ చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు వచ్చినా ఈమె దగ్గరికే వస్తాను నేను. క్లచెస్ కానీ అలాగే క్లచెస్ క్రంచెస్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చాలా మోడల్స్ అయితే ఉంటాయి. సో నేనైతే స్టిక్కర్స్కి అలాగే క్రంచెస్ తీసుకోవడానికి వచ్చాను. కనిపిస్తుంది కదా క్లారిటీగా. తీసుకుంటున్నాను. ఇవంటే ఒక్కొక్కటి 20-25 రూపీస్ అయితే చెప్పారు. సో ఇదా డిఫరెంట్గా ఉన్నాయి కానీ కొంచెం రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. సో ఇదైతే తీసుకుంటున్నాను. ఈ 3 और 1 క్లచెస్ చూస్తున్నా. ఇవైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. 30 రూపాయలు అయితే చెప్తుంది. సో కొంచెం డీలా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే చూశాను. అలాగే నా దగ్గర లేదు, ఎప్పుడో ఐషాడో అనుకుంటా ఉన్నాను. ఐషాడో తీసుకుందామని చెప్పేసి సో ఐషాడో తీసుకుంటాను అనమాట. ఇవన్నమాట ఇక్కడ సామాన్లు. అయితే మార్కెట్కి వచ్చాము. మార్కెట్లో చాలా భీడు ఉందన్నమాట. ఎప్పుడు అలానే ఉంటుంది. పదండి మీరిద్దరూ చేయదురు పద. సుకూర్గల్ మార్కెట్ అంకుల్ దగ్గరికే వచ్చాము.
ఇప్పుడే జస్ట్ వచ్చామన్నమాట. అంకుల్ అయితే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వేసాడు ధూపము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు కూరగాయలు. కట్టలు ఎలా చేయాలి. నమస్తే అంకుల్. కూరగాయలు అయితే భలే ఉన్నాయి అబ్బా. తెలుగులంట ఇక్కడ కలకత్తా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కలిసారు, మాట్లాడారు. వీడియో అయితే షూట్ చేయలేదు. అంకుల్ అంకుల్ జీ ఇస్కో క్యా బోల్తే? పర్బల్ అంట. చాలా వెరైటీ కూరగాయలు అయితే ఉన్నాయి ఇక్కడ, చూస్తున్నారు కదా. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఈవినింగ్ వచ్చాం కదా, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. చూడండి ఫ్రూట్స్ అసలు ఎంత ఎక్కువ రేట్ ఉన్నాయంటే అంత ఎక్కువ రేట్ ఉన్నాయి. చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి అనమాట. నేనైతే కివ్వి తీసుకున్నా, మా వాడికి హెల్త్ బాగాలేదు కదా. మా బావ అయితే మొన్న గ్రేప్స్ తీసుకొచ్చాడు, ఇంకా అందుకని ఈరోజు కివ్వి తీసుకున్నాను. కర్బూజా అడుగుతున్నారు కానీ చాలా రేట్ చెప్తున్నారు. కేజీ వచ్చేసి 35 రూపాయలు 40 రూపాయలు చెప్తున్నారు. మేము ముందు అడిగేసి వచ్చామన్నమాట, అక్కడ 30 చెప్పారు. సో ఇక్కడైతే చాలా రేట్ అయితే ఉన్నాయి. పూల షాప్కే వచ్చాము. పూలు అయితే చాలా 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 ఫ్రెష్గా ఉన్నాయి. బంతి పూలు వచ్చేసి ఒక మాల అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి అంతవరకు ఆ వంట 10 రూపాయలంట. సో ఒకటైతే తీసుకుంటున్నా పూజ చేసుకుందామని చెప్పేసి. సో గులాబీలు అయితే చాలా బాగున్నాయి. సో ఒకటైతే తీసుకున్నా. వీడియో బనారియు ఆ శామ్ కా రొటీన్. భయ్య అడుగుతున్నాడు మీరు వీడియో చేయలేదా ఈరోజు అని చెప్పేసి. వీడియో అయితే చేస్తున్నాను. ఏం పువ్వు? అక్కడే ఉండండి, ఫోటో తీస్తా. కూరగాయలన్నీ అక్కడ పెట్టేసి మోమోలు తినడానికి వెళ్తున్నాము. మా పిల్లలు వచ్చిన దగ్గర నుంచి మోమోస్ అడుగుతున్నారు. ఓకే ఓకే ఉండు, రోడ్డుది మోమోస్ అయితే అక్కడ అనమాట. చాలా బాగుంటాయి ఇక్కడ. ఆల్రెడీ మన వీడియోస్లో షార్ట్లలో చాలా సార్లు పెట్టారనమాట. బెంగాల్లో విచిత్రంగా చూస్తున్నారు మమ్మల్ని. ఇక్కడైతే విచిత్రంగా చూస్తున్నారు మమ్మల్ని. నేను తెలుగు మాట్లాడుతున్నా, ఇక్కడేమో వేరే భాష. సో మోమో షాప్ ఇదే అనమాట. ఇక్కడ సూప్ అయితే చాలా బాగుంటుంది. చలో బిడ్డ చలో, అందరు చలో పద పదండి, పద పద పద. సో వీళ్ళు ఎవరో తింటా ఉన్నారు. వీళ్ళకి మోమోస్ అంటే ఇక్కడ ఇవి భలే ఇష్టం అనమాట, అందుకని ఇద్దరు తెగేసేస్తున్నారు. బాగున్నాయా? బాగున్నాయా? అచ్చా తినండి మరి, త్వరగా తినేసండి, వెళ్ళిపోదాం. బాగానే ఉన్నాయి ఈరోజు. మన సైడ్ అసలు మోమోస్ చేసుకో కదా. నేను వెస్ట్ బెంగాల్కి వచ్చినాక ఈ షాప్లో తప్పితే ఇంకెక్కడా తినము. బాగున్నాయా? సూప్ అయితే అసలు భలే ఉంటుంది. అస్సలు మిస్ అవ్వము మేము, చాలా బాగుంటుంది. హాట్గా లోపల మిర్చి అలాగే నిమ్మరసం వేసాడు. సూపర్ ఉంది, బాగున్నాయి. అబ్బస్సులు అవన్నీ పట్టుకొని వెయిట్ రావాలంటే దోలు తీరిపోయింది అనమాట. మా లోహిత్ అయితే హెల్ప్ చేశాడు ఈరోజు. 2.5 కేజీ అనమాట అది పట్టుకొని వచ్చాడు కర్బూజా. సో రోజు తిన్నవే కాదు కదా, అప్పుడప్పుడు బరువులు కూడా మోపియాలి పిల్లల చేత. చూడండి కివ్వి 3 వచ్చేసి ఇక్కడ ఎంతో తెలుసా, 130 రూపీస్ అంట. అదే సింగిల్ 1 అయితే 50 రూపీస్ అంట. మామూలుగా అయితే వాళ్ళు 150 చెప్పారు. నేను బేరమాడి 130కి అయితే తీసుకొచ్చా. అసలే మన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నావి. కివ్వి వాళ్ళ తెలుసులేరా బాబు, ఏం చూపిస్తావు. వచ్చినమ్మంటే మనవాడు మొహం గడిగాడు, కాళ్ళు గడిగాడు, అన్నీ గడిగేసుకున్నాడు. ఇప్పుడే కదా వచ్చాము, నేను కూడా వెళ్దామని చెప్పి అలా కూర్చున్నాను. చాలా దూరం, అసలు 2.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేసాము. చూడండి తీసుకెళ్ళిన మనీ ఎంత తెలుసా, 2000. తీసుకొచ్చింది మాత్రం 500. ఇంకా చేంజ్ అయితే 50 రూపీస్ ఉన్నాయి. అట్లా ఉంటుంది మనతోటి షాపింగ్. తీసుకొచ్చింది ఇదిగోండి, ఒక కర్బూజా
అలాగే కూరగాయలు, ఇంకా పువ్వులు లోపల ఉన్నాయి స్నాక్స్ అవి. అలాగే ఓపెన్ చేసేసారు మా వాళ్ళకి ఇవి. ఇంకా మావాడు చూడండి ఇక్కడ లేడీస్ సామాన్తో వీడికి ఏం పని అసలు. ఉండు ఖరాబు చేయగావు నా సామాన్లు అనమాట. చూపి అవైతే తీసుకున్నాను. అలాగే క్రంచెస్ అయితే చాలా రోజుల నుంచి అంటే నా దగ్గర ఉన్నాయి, పాడైపోయాయి అనమాట. తీసుకుందాంలే అన్నట్టు ఇంకా క్రంచెస్ అలాగే ఒక క్లచ్చర్ అయితే తీసుకున్నాను. ఇదైతే 10 రూపీస్కే ఇచ్చింది. బాగుందని చెప్పేసి తీసుకున్నా. 30 రూపీస్ చెప్పింది కానీ నేను ఇంకా బేరమాడి తీసుకున్నాను. ఇవన్నమాట మన మేకప్ సామాను. స్టిక్కర్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇంకా అప్పుడు ఇంట్లో పెట్టుకోవడానికి ఉంటాయి కదా, ఇంకెప్పుడు నేను అవే పెడుతూ ఉంటాను కాబట్టి అవైతే తీసుకున్నా. ఇంకెళ్ళి వంట చేయాలి నేను. నువ్వు అక్కడ పెట్టేసి సాగది బాక్ వీటిని. మా వాళ్ళు కివ్వి కోసిమన్నారు. అసలే తిరిగేసి వచ్చారు కదా, ఆకలేస్తుంది అన్నారనమాట. అందుకని కివ్వి అయితే కట్ చేస్తున్నా. చాలా కచ్చాగా ఉంది, చాలా పచ్చిగుంది అనమాట. ఇది ఇంకా పండు మాగల. మరి టేస్ట్ విషయానికి వస్తే ఎలా ఉంటుందో. అసలే మన వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గింది అనుకుంటున్నాను. అందుకని కివ్వి పెడుతున్నా. పుల్లగుందా? ఉప్పు తేప మరి. ఉప్పు వేసుకుంటేనే బాగుండేది. లైట్గా వేద్దాము. కివ్వి బయట చూడడానికి అంటే పచ్చిగానే ఉంది కానీ లోపల బాగుందనమాట. చూద్దాం లోపల ఎలా ఉంది అని. టేస్ట్ ఎలా ఉందా? పుల్ల లేదా? ఎలా ఉంది చెప్పు. బాగుంది. పుల్లగా ఆడుందిరా తీతీగా ఉంటే. పుల్లగా తీతీగా ఉంది. ఉప్పు కూడా పెట్టుకుని తిందాం. పదే బాగుంది. చాట్ మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అవన్నీ ఏదో చెప్పు. ఒరిజినల్ తింటే ఫ్రూట్లో ఉన్న ఫ్లేవర్ తెలుస్తుంది. అలాగే ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. లైట్గా పులుపు ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆకలేసినట్టుంది. వచ్చినప్పుడే అంటారు. ఎక్కడికైనా వెళ్ళొస్తే పళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కదా ఇంట్లో అయితే. ఇంకా వచ్చినప్పుడే ఏం చేస్తాం, వంట కార్యక్రమాలు మొదలు పెడుతున్నా. ఇవి నిన్న అంటే సీటీ కొట్టి పెట్టారనమాట, పచ్చనపప్పు. ఈరోజు ఇవి చెయ్యాలి. అదే బొబ్బట్లు అంటారు కదా, అలా చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టేస్తా. మిక్సీ పట్టాలి ఫస్ట్. దీంట్లో బెల్లం కూడా వేసి మిక్సీ పట్టాలన్నమాట. ఇంకా చూస్తే కొంచెం లైట్గా కూలింగ్ ఉన్నాయి. పక్కింట్లో పెట్టానమాట ఫ్రిడ్జ్లో. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, మేము ఇంకా తీసుకోలేదు. ఎందుకు 2-3 నెలలకు అని చెప్పి. సో ఫస్ట్ అయితే వీటిని మిక్సీ పడదాము. ఆల్రెడీ మార్నింగ్ పూరీ చేశాను కదా, సారీ మీకు తెలియదు కదా, మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి పూరీ చేశాను. అందుకని చెప్పి దాంట్లో కొంచెం పిండి మిగిలిందనమాట. దీంట్లో అయితే ఈరోజు వేసి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఆకలి మీద ఉన్నారు కదా పిల్లలు. అందుకని అయితే ఫస్ట్ ఇదైతే చేసేద్దాం. కానీ చెయ్యొద్దు అలాగా. ఇలా చూడండి, ఎప్పుడు నీళ్ళలోనే ఉంటాడు వీడు, అందుకే జలుబు తగ్గదు. తగ్గి వచ్చే ముందనమాట ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బెల్లము. ఇంక ఇది ఒక్క గడ్డే ఉంది. ఈరోజు అది కూడా చేస్తున్నా. ఇక్కడ దొరికింది కానీ మనంత ఇదిగా దొరకదనమాట. మనదైతే చూడండి ఎంత బాగుందో, వైట్గా. బెల్లం అంటే ఇలా ఉండాలి. ఇక్కడ ఏదో నల్లగా ఉంటుంది, అస్సలు బాగోదు. నాకు అసలు నచ్చదనమాట. ఇంకా అది తెచ్చినా కానీ ఏదో ఒక ఫీలింగ్ నాకు. అది చేయను కూడా చేయను, పడేస్తా అని చెప్పి అసలు తీసుకురాను. దగ్గమ్మ మీద తినద్దు. ఈ బొబ్బట్లేమో చల్లగా ఉన్నాయి, దీంట్లో వేస్తే ఎక్కడ వాటర్ అయిపోద్దని నాకు టెన్షన్ వేస్తుంది. బెల్లం అయితే మిక్సీ పట్టేసిన, యాదం ఏదైతే అది అయింది. రే దాంట్లో వేసుకొని చేసుకుంటారా? అక్కడ వీడియో వస్తుంది.
ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే ఇది చూడండి. నేను అప్పుడే అనుకున్నా శనగపప్పులో వాటర్ కంటెంట్ ఉందన్నమాట. అంటే ఫ్రిడ్జ్లో నుంచి అమ్మడే తీసాను కదా, దాంట్లో వాటర్ కంటెంట్ ఉంది. ఇంకా బెల్లం వేయంగానే చూడండి ఎలా అయిందో, పేస్ట్ అయింది. ఇది పునుగులు వేయడానికి సరిపోద్ది కానీ మనం బొబ్బట్లు వేయడానికి అయితే అసలు రాదనమాట. అందుకని ఇప్పుడు దోశల పిండి ఉంది, ఆ పిండి ఇప్పుడు మనం బోండాల్లాగా పునుగులు వేద్దాము. పూర్ణాలు అంటారు కదా అలాగా. రేపటి కోసం అని చెప్పి దోశలకు వేసాను. ఇక్కడ చూడండి లోపలైతే పప్పు మినప్పప్పు వేసాను, అలాగే పైన కొంచెం పప్పు సరిపోలేదని చెప్పి పొట్టుపప్పు కూడా వేసాను. ఇంక ఈ పొట్టుపప్పు ఎలాగూ రాదు, అందుకని కడిగేసి దీన్ని ఇప్పుడు దోశల పిండి పట్టేద్దాం. మా ఊళ్ళో ఏంటో నేను ఏ పని చేస్తున్నా నాకు కాంపిటీషన్ ఇస్తారు వీళ్ళిద్దరు. చూడండి ప్రతి పనికి వస్తారు. గిన్నె తీసుకురాపమ్మా, ఇది అలా పోదులేము పొట్టు. ఇడ్లీ పాత్ర తీసుకురా, అది పెద్దది కదా. కడిగేసాను, పొట్టంతా పోయింది. ఇలా పెద్ద దాంట్లో వేసుకొని మనం కడిగాము అంటే పొట్టు త్వరగా పోయింది. మినప్పప్పు ఎవరైనా సరే పొట్టుపప్పు వేసిన వాళ్ళు పెద్ద దాంట్లో వేసి దాన్ని అయితే నీట్గా కడగండి, తొందరగా వెళ్ళిపోయింది పొట్టు అనేది. ఇది ఒక టిప్ అనమాట నా నుంచి. దీన్నైతే ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం, రేపటికి కదా దోశలకి. ఈ పొట్టుపప్పు ఎంత కడిగినా చూడండి అక్కడక్కడ నల్లగానే కనిపించింది. పిండి ఇంకొంచెం మెదగాలి. పప్ప వచ్చాడంట, ఎంత గోల్ చేస్తున్నారో చూడండి ఇద్దరు. అరే ఉండరా వస్తున్నా, తీస్తా తను. వాడికి చెప్పడం రాక ఏదేదో చెప్తున్నాడు వాళ్ళ డాడీకి. ఇంకా దోశల పిండి అయితే పట్టాను కదా, దాంట్లో అయితే కొంచెం తీసేసి ఇంకా పునుగులు అయితే వేస్తున్నాను. పునుగులు వేస్తే లైట్గా అంత బారాలేదనమాట, అందుకని ఒక 4-5 వేసిన తర్వాత ఇలా పొంగనాలు దాంట్లో వేసి మళ్ళీ చేస్తున్నా. ఏందేందో అసలు దీంతో నేనైతే ప్రయోగాలే చేసిన, చాలా రకాలుగా చెప్పాను కదా. గోధుమ పిండి కూడా ఉంది అని చెప్పేసి మా లోహిత్కి నచ్చినాయి అంట, అందుకని చెప్పి దాంట్లో కూడా మడత పెట్టేసి దాన్ని చపాతీలా కాల్చి ఇచ్చాను వాడికి. ఇక్కడ పునుగులు చూడండి మా ఊళ్ళో అయితే భలే ఎక్సైటింగ్గా చూస్తుంది. ఇదంట తాబేలంట, ఇక్కడైతే రౌండ్గా ఉందని కోడిగుడ్డు అని చెప్తున్నారు. అబ్బా పేర్లు అయితే మామూలుగా పెట్టట్లా మా వాళ్ళు. ఇంకా సరే ఎలాగలాగా వచ్చింది కదా అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను అనమాట. లోపలైతే పర్లేదు బాగానే వచ్చింది. ఇంక ఇలా పొంగనాలలాగా చేశాను కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రేపు పిల్లలు తింటారని చెప్పేసి ఇలా చేశాను. ఆల్మోస్ట్ అయితే ఫట్టే అయింది రెసిపీ మాత్రం. దీన్ని నేను మళ్ళీ బాండిల్లో వేసి కొంచెం ఆ వాటర్ కంటెంట్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంది. నేను అది మర్చిపోయాను అనమాట. ఇంకా సరేలే ఎలాగోలాగా అని చెప్పేసి ఇంకా నేను పిల్లలు అందరం కూర్చొని ఇక్కడైతే తింటున్నాము. మా బావ అయితే క్రికెట్ చూస్తూ ఉన్నాడు. మా బావకి ఇంట్లో ఉంటే పంచలు కడతాడనమాట, అదొక పిచ్చి. పంచ లేకపోతే అది లుంగి అంటారు కదా అదనమాట. మేము ఆంధ్రా నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చుకున్నాము. ఇంకా అందరం ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. ఈ పొంగనాలు అయితే పర్లేదు బాగానే వచ్చాయి, టేస్టీగానే ఉన్నాయన్నమాట. ఇంక బెల్లం వేసాం కదా, మా వాళ్ళకి కొంచెం చాలా రోజుల తర్వాత తీపి అయితే పెట్టాను. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గానే తిన్నారు. బాగున్నాయిరా అంటే బాగానే ఉన్నాయి అంటున్నారు. పొంగనాలు అయితే చేసి ఇచ్చాను కదా, అవి అయితే తినేశారు. ఇంకా రాగానే ఏం చేస్తాము, బియ్యం కూడా నానబెట్టేసి వెళ్ళాను కాబట్టి అదైతే గ్యాస్ మీద పెట్టేసా. ఇంకొక సైడ్ అయితే మనం పొంగనాలు చేసినప్పుడు ఆయిల్లో కొంచెం బెల్లం అది పడిపోయింది కాబట్టి అదంతా జిడ్డు జిడ్డుగా ఉండేసరికి ఇంకొక డబ్బాలు అయితే ఎత్తి పెట్టుకున్నాను. ఇంకా మా పిల్లలు ఆకలేస్తుంది మమ్మీ అంటే అన్నం ఉడుకుతుంది. ఇంకా మధ్యాహ్నం అన్నం ఉండేసరికి అదైతే పెడుతున్నాను అనమాట. మామిడికాయ పచ్చడి వేసి పెట్టు మమ్మీ అంటే ఇంకా మామిడికాయ పచ్చడి అలాగే రసం వేసి పిల్లలకైతే పెట్టేస్తున్నాను. వాళ్ళు ఆకలేస్తుంది అని చెప్పారు, ఎందుకంటే మధ్యాహ్నం వాళ్ళు నిద్రపోలేదనమాట, అందుకని వాళ్ళకి నిద్ర వస్తుంది. అందుకని సరేలే 2 ముద్దలు తినేసి పడుకుంటారు అని చెప్పేసి అదైతే పెడుతున్నా. ఆల్రెడీ మా వాడికి అన్నం పెట్టిన తర్వాత వర్క్ అయితే చూస్తున్నా.
చెప్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం నేను నిద్రపోయాను అనమాట. ఎందుకు అలసిపోయాను, అందుకని నిద్రపోయేసరికి మా వాడికి వర్క్ ఏమి ఇచ్చారు నేను చూడలేదు. ఈరోజు వొవెల్స్ ఇచ్చారనమాట వాడికి. ఇంత చిన్న వయసులో వాడికి వొవెల్స్ అవన్నీ ఇస్తే వాడికి ఎలా అర్థమైద్దో పాపం. ఇంకా ఇలా చేయరా ఎలా చేయరా అంటే వాడైతే వొవెల్స్ అన్నీ చెప్తున్నాడు. అలాగే నాకు కోపం వచ్చింది, వాడికి చెప్తుంటే వాడు నాకే పాపం అనిపించి ఇలా చేయనా అంటే అప్పుడు అర్థం చేసుకున్నాడు అనమాట. ఎన్నిసార్లు చెప్పినా అలా అర్థం చేసుకోకపోతే చిరాకు వస్తుంది కదా, ఇంకా పాపం ఎందుకులే అని చెప్పి నేనే రియలైజ్ అయ్యి మళ్ళీ ఇలా చేయరా అని చెప్పేశాను. అప్పుడైతే వాడే చేస్తూ ఉన్నాడు. సో మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేసాము. కంప్లీట్ అయిపోయిన తర్వాత లోహిత్ అయితే నిద్ర వచ్చేసింది, వాడైతే పడుకునేసాడు. సో నేను ఇంకా నానియే ఉన్నాము. రేపు వెల్ఫేర్ కూడా ఉంది కదా. సో ఇప్పుడు 10:30 అయిందనమాట, 11 కూడా అయిపోద్ది. చలో నాని, నేనైతే మొహం కడుక్కొని వచ్చేసి ఇప్పుడైతే ఈ మధ్య అసలు స్కిన్ కేర్ కూడా చేయట్లేదు, ఎందుకో ఫేస్ డల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంక పద అప్పుడుకో. సరే మరి ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాము. బాయ్ బాయ్, గుడ్ నైట్, గుడ్ నైట్, లవ్ యూ, బాయ్, లవ్ టు. అన్నీ నువ్వే చెప్తున్నావు. అన్ని చెప్పా. బాయ్ 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 బాయ్.